ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. అందరి సమిష్టి కృషితోనే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ కు మొదటి స్థానం వచ్చిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో నెల్లూరు రూరల్ ను మొదటి స్థానంలో నిలబెట్టిన కార్యకర్తలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను అన్నారు. కష్టం విలువ తెలిసిన వాడిని, కార్యకర్తలు ఆశలు ఆకాంక్షలు అన్నీ నాకు తెలుసని అన్నారు. రాజకీయాలలో నేను ఎప్పుడు నిత్య విద్యార్థిని, కష్టపడే వారికి నేను ఎప్పుడూ అండగా ఉంటానన్నారు. అందరి సమిష్టి కృషితోనే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ కు మొదటి స్థానం వచ్చిందన్నారు. నెల్లూరు రూరల్ లో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు 2వ విడత ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు రూరల్ సమగ్ర అభివృద్ధి నా లక్ష్యమని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు రూరల్ లోని 100కి 100% గెలిచి తీరుతామని, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారని, వారికి నా అభినందనలు తెలుపుతున్నట్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అదేవిధంగా అత్యంత వేగవంతంగా పూర్తి చేసిన డివిజన్ 35 డివిజన్ అధ్యక్షుడు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు గడప గడప కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త బూత్ కన్వీనర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా ప్రతిరోజు కూడా ఆయా ప్రాంతాల్లో ఇళ్ళు తిరిగి ప్రతి ఒక్కరిని కూడా పలకరించి ఆ యొక్క సుపరిపాలన తొలడుగు గడప గడప కార్యక్రమం. సంతోషం ఏంటంటే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం అగ్రస్థానంలో నిలిచింది. ఈరోజు 14వ తారీఖు 2వ తారీఖున కార్యక్రమాన్ని ప్రారంభించాం. 12 రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బూత్ కన్వీనర్లు, కో బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త 12 రోజుల పాటు తమ పనులన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకి తిరిగినటువంటి ఈ గడప గడప కార్యక్రమం రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ ప్రథమ స్థానంలో రావటం మాకు అందరికీ సంతోషంగా ఉంది. ఇది నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమిష్టి కృషి ఫలితం, సమిష్టి కష్టం. ఇందుకు కష్టం చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి 2 చేతులు జోడించి సవినయంగా ధన్యవాదాలు. ఈ సుపరిపాలన తొలి కార్యక్రమంలో మా కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేగా నేను కానీ, మా నాయకులు కానీ ఇంటింటికి వెళుతున్నప్పుడు ప్రజల్లో ఒక అపూర్వ స్పందన. ప్రజలందరూ నోటి వెంట ఒకే మాట, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ, అభివృద్ధి పనులు వేగవంతం చేస్తూ, ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇంటింటికి 4000 పెన్షన్ కానీ, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద చదువుల కోసం డబ్బులు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, అన్నా క్యాంటీన్లు, పేదవాడి ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్లు కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంతేకాదు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి
ఉచిత ప్రయాణం కానీ, అన్నదాత సుఖీభవ కింద అతి త్వరలో రైతులకి ప్రోత్సాహక నిధులు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు గారు ప్రకటించారు. అంతేకాకుండా ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. అలాంటి ఆంధ్రప్రదేశ్కి అద్భుత రాజధానిని నిర్మిస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. వీటన్నిటికీ మించి మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉన్నారు. అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు 25 ఏళ్ల ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంప్యూటర్లు అంటే చాలామంది కంప్యూటర్లు కూడిపెడతాయా, కంప్యూటర్లు ప్రజలకు ఏం మేలు చేస్తాయని ఒక దుష్ప్రచారం చేశారు. మేమందరం కూడా ఆ రోజు నిజమేనని నమ్మాం. కానీ ఆ తర్వాత కంప్యూటర్ రంగంలో వచ్చిన మార్పులు ఈనాడు ప్రపంచం అంతా కూడా తెలుగు వాళ్ళు అత్యధిక స్థానంలో కంప్యూటర్ రంగంలో ఉన్నారంటే కంప్యూటర్లు కూడిపెట్టడమే కాదు, గుడ్డ తీసేయటమే కాదు, ఇళ్ళు సైతం కట్టించి లక్షల కుటుంబాల దశ దిశ మార్చాయంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం. అదే రీతిలో ఈనాడు ప్రపంచం అంతా క్వాంటమ్ వ్యాలీ అంటుంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని విధంగా అందరికంటే వేగవంతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఆచరణలు చూపిస్తూ ఉన్నారో రాబోయే 3 తరాలకి ఇది ఎంతో మేలు చేయబోతుంది. ఇవన్నీ కూడా విద్యావంతుల నోట ఒక మాట, మధ్యతరగతి సామాన్య కుటుంబాల నుంచి ఒక మాట, పేదోళ్ళ నోట్ల నుంచి ఒక మాట, అందరి నోట ఒకే మాట. తెలుగుదేశం పార్టీ పాలన అద్భుతంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, యువనాయకుడు నారా లోకేష్ గారు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకు తీసుకుని పోతున్నారు. మాకందరికి కూడా చాలా సంతోషం. ప్రజల్లో వస్తున్న అపూర్వ స్పందన చూసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను మనవి చేసేది ఒకటే, మనం కూటమి, తెలుగుదేశం పార్టీ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరం కూడా కలిసికట్టుగా ఇదే పందాలు కొనసాగాల, నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలా. అధికారంలో మనం ఉన్నాం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలా, ఆ యొక్క ప్రజలకి అందుబాటులో ఉండాలా. ఆ విధంగా ఉన్నప్పుడు ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో మనం ఉంటాం. మనందరి లక్ష్యం ఒకటే, ఎక్కడికక్కడ ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కష్టాన్ని ప్రజలకు వివరిస్తూ అన్ని రకాల కూడా ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ యొక్క తొలిఅడుగు సుపరిపాలన గడప గడప కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 1వ క్లస్టర్ ఇన్ఛార్జ్ చిరంజీవి గౌడ్, 2వ క్లస్టర్ ఇన్ఛార్జ్ షాబీర్ ఖాన్, 3వ క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, 4వ క్లస్టర్ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, 5వ క్లస్టర్ ఇన్ఛార్జ్ కనుపర్తి గంగాధర్, 6వ క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నం పెంచల్ నాయుడు, 7వ క్లస్టర్ ఇన్ఛార్జ్ దొడ్డపనేని రాజానాయుడు, 8వ క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు, 9వ క్లస్టర్ ఇన్ఛార్జ్ షంషుద్దీన్, 10వ క్లస్టర్ ఇన్ఛార్జ్ నందిమండలం భానుశ్రీ, గ్రామాల ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు, ఒక క్లస్టర్కి సారంగం ఉన్నయ్య గారు, మరో క్లస్టర్కి జల్దంకి సుధాకర్ గారు. ఈ క్లస్టర్ ఇన్ఛార్జీలకి కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, 1వ క్లస్టర్ ఇన్ఛార్జ్ తంబి శ్రీనివాసులు, 2వ క్లస్టర్ ఇన్ఛార్జ్ మనుబోలు రామ్మోహన్ రెడ్డి, 3వ క్లస్టర్ ఇన్ఛార్జ్ కాదర్ భాషా, 4వ క్లస్టర్ ఇన్ఛార్జ్ పిగిలం నరేష్ యాదవ్, 5వ క్లస్టర్ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర, 6వ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎల్పి కృష్ణారెడ్డి, 7వ క్లస్టర్ ఇన్ఛార్జ్ తిప్పిరెడ్డి మమతారెడ్డి, 8వ క్లస్టర్ ఇన్ఛార్జ్ పల్నాటి మస్తాన్ నాయుడు, 9వ క్లస్టర్ ఇన్ఛార్జ్ క్లస్టర్ క్లో ఇన్ఛార్జ్ ఏదైతే ఆ యొక్క లక్ష్మీరెడ్డి, అదేవిధంగా 9వ క్లస్టర్ ఇన్ఛార్జ్ మనం పెంచల్ నాయుడు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎల్పి కృష్ణారెడ్డి, అదేవిధంగా మరో క్లస్టర్ ఇన్ఛార్జ్ షంషుద్దీన్, ఆ క్లస్టర్ కో ఇన్ఛార్జ్ లక్ష్మీరెడ్డి, మరో క్లస్టర్ ఇన్ఛార్జ్ విష్ణుప్రియ. వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వీరే కాదు, డివిజన్ అధ్యక్షులు, 1వ డివిజన్ అధ్యక్షులు జావీద్, 2వ డివిజన్ అధ్యక్షులు మేకల అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా 12వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇంగిలాల అబ్రహం అన్న, 17వ డివిజన్ ఇన్ఛార్జ్ ఊటుకూరు దత్తాత్రేయ డివిజన్ అధ్యక్షుడు, 18వ డివిజన్ అధ్యక్షుడు పెనాక శ్రీనివాసరెడ్డి, 19వ డివిజన్ అధ్యక్షుడు
బొప్పన ప్రసాద్, 20 డివిజన్ అధ్యక్షుడు దారా మల్లి, 21 అధ్యక్షుడు చాంద్ బాషా, 22 అధ్యక్షుడు యానాద్ రెడ్డి, 23 అధ్యక్షుడు మేకల మధు యాదవ్, 24 అధ్యక్షుడు బోండాల రవి మాదిగ, అదేవిధంగా 25 డివిజన్ అధ్యక్షుడు బైనబోయిన శేషు యాదవ్, 26 డివిజన్ అధ్యక్షుడు పురుషోత్తం యాదవ్, 27 డివిజన్ అధ్యక్షుడు మురారి, 28 డివిజన్ అధ్యక్షుడు చక్కసాయి సునీల్, 29 అధ్యక్షులు బుద్దేటి చెన్సయ్య, 30 డివిజన్ అధ్యక్షుడు యానాదయ్య, 31 డివిజన్ అధ్యక్షుడు కోకాటి హరి యాదవ్, 32 డివిజన్ అధ్యక్షుడు నీళ్ల సునీల్, అదేవిధంగా 32 డివిజన్ అధ్యక్షుడు హజరత్ నాయుడు, 32 డివిజన్ అధ్యక్షుడు మన సునీల్, 33 డివిజన్ అధ్యక్షుడు హజరత్ నాయుడు, 34 డివిజన్ అధ్యక్షుడు షేక్ మస్తాన్, 35 డివిజన్ అధ్యక్షుడు మద్దా బర్నాబాస్, 36 అధ్యక్షుడు రసూల్, 37 అధ్యక్షుడు శ్రీనాథ్, 38 అధ్యక్షుడు నాగ వినోద్ రెడ్డి, 41 అధ్యక్షుడు ఉచ్చూరు సురేష్ బాబు. వీరందరూ కాకుండా వీరికి తోడు ఏదైతే అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు అరవ శ్రీనివాసులు, బీసీసీఎల్ అధ్యక్షులు కొంచాల విజయభాస్కర్, ఎస్టీసీఎల్ అధ్యక్షులు పాలకెత్తి శ్రీనివాసులు, మహిళా అధ్యక్షురాలు తోట శోభారాణి, విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆషిక్ అలీఖాన్, అదేవిధంగా యువత అధ్యక్షుడు నందిపాటి శ్యామ్ మాదిగ, వాణిజ్య విభాగం అధ్యక్షుడు బిల్లుపాటి రవి, డాక్టర్ సెల్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు అన్వర్ బాషా, క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు జంగం సుబ్బన్న, అంగన్వాడీ అధ్యక్షులు శాంతి. వీరందరూ కూడా దివ్యాంగుల అధ్యక్షులు ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గం దివ్యాంగుల అధ్యక్షులు కాదర్ బాషా. వీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు మన షేక్ అస్లామేమో మైనార్టీ సెల్ అధ్యక్షుడు, జంగం సుబ్బన్న క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు. సోషల్ మీడియా సంబంధించి ఐటీడీపీ రాము. వీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రూరల్ మండల్ కన్వీనర్ ప్రతీప్, అదేవిధంగా రూరల్ క్లస్టర్ కో ఇన్ఛార్జీలు ఏదైతే శివ కావచ్చు, అదేవిధంగా సౌత్ మపూర్ శేఖర్ కావచ్చు. వీరే కాకుండా పార్టీలో ఉండే సీనియర్ నాయకులైనటువంటి మా పొట్టేపాళెం ఇందుపూరు శ్రీనివాసరెడ్డి కావచ్చు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు కావచ్చు, అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో మా సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, రూరల్ నియోజకవర్గంలో మా సీనియర్ నాయకులు మనుబోలు సికిందర్ రెడ్డి, అదేవిధంగా సీనియర్ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు, అదేవిధంగా మన మురళీనాయుడు, అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కంటేపల్లి సాయిబాబా కావచ్చు, మా యొక్క అన్నంగి రమణన్న ఏదైతే 20 డివిజన్ ఆ యొక్క సీనియర్ నాయకుడు అన్నంగి రమణయ్య గారు, అదేవిధంగా భక్తవత్సల్ నగర్లో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి యోగానందం. వీరందరూ కూడా అదేవిధంగా ఈ యొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ యొక్క తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఎంతోమంది, మా యొక్క వేదాయపాళెం ప్రాంతానికి సంబంధించి శివాచారి కావచ్చు, వీరందరూ కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి జెన్ని రమణయ్య కావచ్చు, భుజనూరు ప్రాంతానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకులు మాతంగి కృష్ణ కావచ్చు. వీరందరూ కూడా ఎంతో కష్టం చేశారు. డివిజన్ కార్పొరేటర్ల పరంగా వీళ్ళందరికీ సహకారం అందించిన వ్యక్తులను చూసుకుంటే 1వ డివిజన్ నుంచి నాగరాజ్ గౌడ్, 2వ డివిజన్ నుంచి రామ్మోహన్ యాదవ్, 18వ డివిజన్ నుంచి మా అశోక్ నాయుడు, 20వ డివిజన్ నుంచి మాధవరెడ్డి జ్యోతిప్రియ, 19వ డివిజన్ నుంచి మాధవరెడ్డి జ్యోతిప్రియ, 20వ డివిజన్ నుంచి చేజర్ల మహేష్, అదేవిధంగా 22వ డివిజన్ నుంచి మూలే విజయభాస్కర్ రెడ్డి, 23 ఏదైతే ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డి, 24వ డివిజన్ అరవ శాంతి, 25వ డివిజన్ బద్దిపూడి గిరి, 26వ డివిజన్ మా యొక్క పురుషోత్తం సతీమణి మంజులాగా బూడి సుప్రజ, అదేవిధంగా మురారి వారి 2 డివిజన్ అధ్యక్షులు కూడా, అదేవిధంగా 28వ డివిజన్ కార్పొరేటర్ అహల్య కావచ్చు, అదేవిధంగా మా యొక్క బత్తల కృష్ణ 31వ డివిజన్ వారి సతీమణి బత్తల మంజుల కార్పొరేటర్, ఆ యొక్క బత్తల కృష్ణ అక్కడ సీనియర్ నాయకుడు, అదేవిధంగా 32 తాళ్ళూరు అవినాష్ కానీ,
అదేవిధంగా 33వ డివిజన్ సంబంధించినటువంటి కరణం మంజుల కానీ, 34వ డివిజన్ సంబంధించి ఫామీదా కానీ, 35వ డివిజన్ ఏకసిరి శరత్, వీరందరూ కూడా 41వ డివిజన్ సంబంధించి కువాకుల విజయలక్ష్మి, అదేవిధంగా 36వ డివిజన్ ఏదైతే కార్పొరేటర్ పిండి శాంతిశ్రీ, వారి భర్త పిండి సురేష్, వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బూత్ కన్వీనర్ దగ్గర నుంచి, బూత్ కో కన్వీనర్ దగ్గర నుంచి, యూనిట్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి, క్లస్టర్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి, డివిజన్ అధ్యక్షుల దగ్గర నుంచి, కార్పొరేటర్ల దగ్గర నుంచి, సర్పంచుల దగ్గర నుంచి, ఎంపీటీసీల దగ్గర నుంచి, మండలాధ్యక్షుడి దగ్గర నుంచి, అదే మండలాధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ యాదవ్ వీరి దగ్గర నుంచి, మా యొక్క జడ్పీటీసీ కోఆప్షన్ అల్లాబక్షు దగ్గర నుంచి, నగర కార్పొరేషన్లో ఏదైతే మా యొక్క షంసుద్దీన్ సతీమణి, ఆ యొక్క కోఆప్షన్ షహీద్ వహీదా కోఆప్షన్ సభ్యురాలు, వీరందరూ కూడా ప్రతి కార్యకర్త నెల్లూరు రూరల్లో ఉండే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త సమిష్టి ఫలితమే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చిందని చెప్పి ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతాం. తెలుగుదేశం పార్టీ కూటమి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వచ్చే స్థానిక ఎన్నికల్లో 100కి 100%, 26 డివిజన్లు, 18 పంచాయతీలు, 12 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ, 1 ఎంపీపీ, ఇవన్నీ కూడా గతంలో ఏ విధంగా నేను శాసనసభ్యుడిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100కి 100% ఫలితాలు సాధించి ఏ విధంగానైతే రూరల్ నియోజకవర్గ ప్రజల్లో అభిమానం సంపాదించామో అదే అభిమానాన్ని ఇప్పటికి కూడా కొనసాగించి వచ్చే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100కి 100% అన్ని రకాల కూడా గెలవబోతున్నాం. అందరికీ ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతామని చెప్తూ నా మాటలు ముగించే ముందు చిట్ట చివరి మాట, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మొత్తం మనవి చేసేది ఒకటే, 20-25 సంవత్సరాల ముందున్న రాజకీయాలు వేరు, ఇప్పుడు ఉన్న రాజకీయాలు వేరు. ఏ కార్యకర్త అయితే, ఏ నాయకుడైతే, ఏ ఎమ్మెల్యే అయితే నిరంతరం ప్రజల్లో ఉంటాడో వారే నాయకులు. ఏ నాయకుడైతే నేను కార్పొరేటర్నయ్యా, నేను సర్పంచ్నయ్యా, నేను ఎంపీటీసీనయ్యా, నేను ఎమ్మెల్యేనయ్యా, నేను ప్రజలకు సంబంధం లేదు, 5 ఏళ్లకోసారి దండం పెడతాను, ప్రజలు నాకు దండం పెట్టాలంటే అది జరిగే పని కాదు, అది జరగదు. ఆ రాజకీయాలకి చెల్లుచీటి ఎప్పుడైపోయింది. దయచేసి దీన్ని గమనించి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రజల్లో ఉండటం అలవాటు చేసుకోండి. మీకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నేను కానీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటాం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి కానీ, నెల్లూరు రూరల్ మండల ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి కానీ, మేమందరం కూడా ఈ యొక్క రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం మొత్తం 24/7 మీకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు ఎవరు ఫోన్ చేస్తే స్పందిస్తాం, అన్ని రకాల ప్రోత్సహిస్తాం. తిరగండి, ప్రజల్లో ఎదగండి, నాయకులుగా ప్రజల్లో తిరిగే వాళ్ళకి, ఎదగాలనుకునే వాళ్ళకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అలా మేము తిరగం, ఇంకోని తిరగనివ్వం. ఎమ్మెల్యే కాడికి వచ్చి మాటలు చెప్తాం అంటే నాకు కూడా మాటలు బాగా వచ్చు, మీ అంత రాకుండా నాకు కూడా మాటలు బాగా వచ్చు. మాటలు చెప్పేవాళ్ళంత రాకుండా మాటలు నాకు వచ్చు. నేను మాటలు చెప్తా, కప్పు టీ ఇస్తా, దాంట్లో ఏం తేడాలే. కానీ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎవరైతే ప్రజల్లో ఉంటారో, ఎవరైతే ప్రజల్లో కష్టించి పనిచేస్తారో వాళ్ళని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే జీవితంలో కష్టాన్ని నమ్ముకొని, కష్టాన్ని ఇష్టంగా చేసుకొని వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ఆ కష్టం విలువ, కార్యకర్త కన్నీటి విలువ, కార్యకర్త కష్టాల విలువ, కార్యకర్తల నష్టాల విలువ, కార్యకర్త ఆకాంక్షల విలువ, కార్యకర్తల మనోభావాల విలువ స్వయంగా అనుభవించినటువంటి కార్యకర్తను కాబట్టి నేను 3 సార్లు ఎమ్మెల్యేనైనా నేను ఎప్పుడూ ఎమ్మెల్యే అనుకోను. సగటు రాజకీయ కార్యకర్తగానే భావిస్తా, విద్యార్థిగానే భావిస్తా. నేను ఎప్పటికీ రాజకీయాల్లో లెక్చరర్ని కాను, ప్రొఫెసర్ని కాను, డాక్టరేట్ తీసుకోలేదు. ఎప్పటికీ విద్యార్థినే. ప్రజల్లో మనకంటే తెలివిగలవాళ్ళు చాలామంది ఉంటారు. ఆంధ్ర రాష్ట్రంలో అగ్ర నటులు చాలామంది ఉన్నారు. ఆ నటులను మించిన నటులు చాలామంది ఉన్నారు. అవకాశాలు రాక కొంతమంది నటులు అయ్యారు, నటులు కాల. రాజకీయాల్లో కూడా మేము ఎమ్మెల్యేనయ్యా,
నేను కార్పొరేటర్ అయ్యా అంటే అయిన వాళ్ళే తోపులు కాదు. అవకాశాలు వచ్చాయి కాబట్టి అయ్యారంతే. అవకాశాలు వచ్చాయి కాబట్టి అయ్యారంతే. నిరంతర విద్యార్థులమే. ప్రజల్లో వెళితే ప్రజలతో కాస్త ఓపికగా మాట్లాడితే అనేక సలహాలు వస్తాయి. వాస్తవం చెప్పాలంటే ఈ క్వాంటమ్ వ్యాలీ గురించి నాకు అంత అవగాహన లేదు. నిజాయితీగా చెప్తున్నా. గడప గడప వెళ్ళినప్పుడు ఒక ఇంజనీరింగ్ పూర్తయినటువంటి పాప బయటకు వచ్చి చెప్పింది. నాకు ఆశ్చర్యం వేసింది. పాప నీ వయసు ఎంతమ్మా అని అడిగా. నా వయసు ఎంత అంకులు? ఇప్పుడు 23 సంవత్సరాలు. కానీ ఆ రోజు జరిగినవన్నీ కూడా మా సీనియర్లు ఆంధ్రప్రదేశ్లో కంప్యూటర్లని ఎవరు ఊహించని రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముందుగానే దాన్ని భవిష్యత్తును ఊహించి తీసుకొచ్చాడు. కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ గురించి దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయనంత గొప్పగా మన ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నాడు. అందుకే ఐ లవ్ చంద్రబాబు నాయుడు అని చెప్పని ఆ పాప చెప్పింది. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఓ శాసనసభ్యుడిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అంటుంటే నాకే పూర్తిగా అర్థం కాల. కానీ మనకు అర్థం కానంత మాత్రాన ప్రజలకు అర్థం కాకుండా పోతుంది. అందుకే చెప్పా, విద్యావంతుల నోట్లో నుంచి, మధ్యతరగతి నోట్లో నుంచి, సామాన్య కుటుంబాల నోట్లో నుంచి, పేదోళ్ళ నోట్లో నుంచి, అందరి నోట్లో నుంచి రకరకాల కారణాలతో ఒక్కొక్కరి కారణంతో ఒకరు జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం కూటమి అనే పరిస్థితి. కాబట్టి మనం అందరం కష్టించి పనిచేద్దాం. నిరంతరం ప్రజల్లో ఉన్నాం. ఈ క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులే కాకుండా ఇంకా చాలామందికి రాష్ట్ర స్థాయిలో, నగర స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో బాధ్యతలు అప్పచెప్పబోతున్నాం. రండి, ముందుకు రండి. పని చేయాలా అన్న తపన ఎవరికైతే ఉంటుందో, రూరల్లో ప్రజల మధ్యలో మేము ఉంటాం, మమ్మల్ని ప్రోత్సహించడం అంటారో ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం. దేంట్లో ప్రజలకు అందుబాటులో ఉండే దాంట్లో మీరు ఉంటే అన్ని రకాల సిద్ధంగా ఉంటాం. ఆ దిశగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ మీడియా పరంగా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా కూడా ఏదైనా సూచనలు సలహాలు ఉంటే ఎప్పుడైనా సరే మీడియా పరంగా మీరు చెప్పాలని చెప్పని కూడా కోరుకుంటూ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు పూర్తయినాయి. అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో భారీ ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2వ విడత అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతున్నామని తెలియజేసి, వీటన్నిటి కూడా కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ సద్వినియోగం చేసుకోవాలా, ప్రజల్లోకి వెళ్ళాలా. ఎంత కష్టం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, దీన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని కోరుకుంటూ మరోసారి రాష్ట్ర స్థాయిలో నెల్లూరు రూరల్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టినటువంటి ప్రతి కార్యకర్త దేవుడి పాదాలకి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ యొక్క కార్యకర్తల, నాయకుల అంకిత భావం, క్రమశిక్షణ, ఆ యొక్క పోరాట పటిమ, ఇలాంటి నాయకులు, కార్యకర్తలు పోరాట పటిమ రూరల్ నియోజకవర్గంలో ఉండటం, దానికి నా ఎమ్మెల్యేగా ఉండటం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తూ ఆ నమ్మకాన్ని కాపాడుకుంటామని ప్రతి కార్యకర్త ఆకాంక్ష నెరవేరే విధంగా మాకు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమం, నాకు నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా నాకు ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో కార్యకర్తల సంతోషం కూడా, కార్యకర్తల ఆనందం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే కార్యకర్త కళ్ళల్లో సంతోషం ఉంటేనే ఏ నాయకుడైనా బాగుంటాడు. కార్యకర్తల కళ్ళల్లో కన్నీళ్లు ఉంటే ఆ నాయకుడు నాశనం అవుతాడు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎవరు తోపులు కాదు. కార్యకర్తల సహకారంతోనే, ప్రజల ఆశీస్సులతోనే ఈ స్థాయిలో ఉన్నాం అన్నది అడుగడుగున గుర్తుంచుకుంటే అందరికీ మేలు జరుగుతుంది. రూరల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, ముందుకు కదలండి. ఇదే ఉద్యమ స్ఫూర్తితో, ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏడాదిಗೆ
పార్టీ మీద దృష్టి సారించారు. ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేని తీసుకొని మాట్లాడడాన్ని బట్టి పార్టీ మీద పూర్తిగా పెట్టడం. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు ఈ కార్యక్రమం సాగుతూ ఉంటుంది. ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎప్పుడూ సాగుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ మరో పక్క పార్టీ కార్యక్రమాలు సమన్వయం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే సహాయంగా ఆయన తనయుడు యువనాయకుడు నారా లోకేష్ గారు ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కూడా చాలా చురుగ్గా వ్యవహరిస్తారు. ఇంకా సార్ నో కాంట్రవర్సీ సార్. సుపరిపాలన తొలడుగు. ఇందాక చెప్తూ మా పార్టీ సీనియర్ నాయకులు అంటూ ఒక ఇద్దరు పేర్లు మర్చిపోయినా. సరే ప్రెస్ మధ్యలో గుర్తుకొచ్చింది. అప్పుడు కట్ చేస్తే మళ్ళీ సీక్వెన్స్ పోద్దని కట్ చేయరా. అందుకే ఆ ఇద్దరు పేర్లు కూడా ఆఖరిలో చెప్పేస్తున్నా. బెజవాడ మేఘనాథ్ సింగ్, బండి రమేష్, వారిద్దరు పేర్లు ఇందాక ఫ్లోలో కొంచెం మిస్ అయినాయి. నాకు తెలిసి ఇంకెవరు మిస్ అయినట్లేదు. ఎవరు దాన్ని మిస్ అయిందమ్మా? ఏం మిస్ కాలే కదా. సంతోష్ ఏదన్నా పొరపాటున ఒకటారు మిస్ అయ్యి ఉంటే ఏం బాధపడవకండి. బయట తిట్టకుండా రూమ్లోకి వచ్చి తిట్టండి సార్. దయచేసి లంచ్ చేయాలి సార్.